जिले सिद्दीपेट के गजवेल टाउन में खरीब अजवार के मुख्तलिफ मवादियात की फिजाई आलूदगी से बचाने और आवाम को ताज़ा तरीन ऑक्सीजन फराहम करने की गर्ज से मजलिस बल्दिया की जानिब से बड़े पैमाने पर शजरकारी की जा रही है। इस ज़िमन में दफ्तर बल्दिया गजवेल पर मुनाकिदा तकरीब में सदर बल्दिया NC राजामौली गुप्ता, नायब सदर मोहम्मद जकीउद्दीन, कमिश्नर गुलकुंडा नरसैया, अब्दुल रहीम और दूसरों ने मुकामी अवाम में पौधे तकसीम किए और शजरकारी के जरिए पौधे लगाकर इनकी अफजाइश और नशोनुमा के लिए जरूरी इक़दामात करने का मशवरा दिया। इस मौके पर खिताब करते हुए सदर बल्दिया राजामौली गुप्ता ने बताया कि गजवेल को फिजाई आलूदगी से बचाने और शहर को दिलकश और खूबसूरत बनाने के लिए शजरकारी की जा रही है। उन्होंने इसमें हिस्सा लेकर अपना किरदार अदा करने का मुकामी अवाम को मशवरा दिया। పాలకరం తరపున ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య గారు, మా వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గారు, ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మానవ జీవితానికి చెట్టుకు ఎంతో సంబంధం ఉన్నది. అది మనకు తెలియంది కాదు. కాకపోతే మనం గతాన్ని మర్చి ఆధునిక యుగంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడుతూ ఉరుగులు పరుగులతోటి జీవితాన్ని సాగిస్తూ అసలు విషయాలను మర్చిపోతూ మానవ మనుగడకి ప్రమాదకరంగా ఈ యొక్క వాతావరణము సమతుల్యం లేక మనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్షాకాలంలో సరైన వర్షాలు కురవక రైతన్నలు ఆకాశం వైపు చూసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరుతూ, ఎందుకంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు. ఒక చెట్టు యొక్క ఆవశ్యకత ఇప్పుడు చాలా మంది మా సోదరిమణి భాగ్యలక్ష్మి గారు, జగ్గి గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే వర్షానికి సరైన వర్షాలు లేక ఎందుకు వర్షాలు కురుస్తలేవో ఒకసారి ఆలోచన చేస్తే మనం విపరీతంగా చెట్లను నరికి మనం కాంక్రీట్ జంగల్ తయారు చేస్తున్నాం. చిన్నప్పుడు మన ఇళ్లలో ఇంటి ముంగట చెట్లు కానీ ఇంటి వెనుక పేరట్లో కూరగాయల చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, మనము వర్షాకాలం వస్తే కొన్ని మొక్కజొన్న కంకులు కూడా మన పేరట్లో పండించుకునేవారు. కానీ ఈరోజు మన పేరట్లో చూస్తే నున్నగా ఉండాలి, ఈవెన్ సాన్పి చల్లకుండా కూడా కాంక్రీట్ వేసుకొని దాన్ని కాంక్రీట్ జంగల్గా మనం తయారు చేసుకుంటున్నాం.